హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు సేవ్ అస్ ఆప్షన్ అనేది డేటా ఫ్యాక్టరీలో ఎలా చేయాలి ఏంటి అనేది we will try next. ఓకే, సో నేను ఇక్కడ సో క్రియేట్ ఒక డేటా పైప్ లైన్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. సో డేటా పైప్ లైన్ ఉంది కదా, సో జస్ట్ క్లిక్ ఆన్ దట్ డెమో పైప్ లైన్. ఓకే, సో పేరు ఏది ఎంచుకోవచ్చు, క్రియేట్. ఐ థింక్ ఇంతకుముందు ఈ ఆప్షన్ అయితే నేను నోటీస్ చేయలేదు, బట్ రీసెంట్ గా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూస్తే మనకి సేవ్ ఉంది, సేవ్ యాజ్ ఆప్షన్. ఓకే, సో ఇది డేటా పైప్ లైన్స్ అనమాట. సేవ్ ఆప్షన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే చేంజెస్ లైక్ యాక్టివిటీస్ యాడ్ చేయడం కానీ లేకపోతే పైప్ లైన్స్ బిల్డ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాను కదా. బిఫోర్ రన్నింగ్ అంటే రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది, ఒకవేళ రన్ చేయనప్పుడు సేవ్ చేయాలన్నమాట మాన్యువల్ గా. అలానే సేవ్ యాజ్ ఆప్షన్ అంటే మీ అందరూ తెలిసి కొత్తగా ఇంకోటి క్రియేట్ అవుతుంది అనమాట. సో అదేంటనేది కూడా ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను వెయిట్ యాక్టివిటీ. ఓకే, మనం ఇక్కడ కోడ్ ఏం రాయటం జస్ట్ సో మీకు డెమోన్స్ట్రేషన్ పర్పస్. ఓకే, సో ఫస్ట్ ఓకే ఫస్ట్ సో వెయిట్ యాక్టివిటీ, అలానే ఇంకోటి కూడా తీసుకుంటాను వెయిట్ యాక్టివిటీ. సో ఇది సెకండ్. ఇలా నేను ఒక రెండు వెయిట్ యాక్టివిటీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ హోమ్కి వెళ్తే మనకి ఇది హైలైట్ ఉంటుంది. సో ఎందుకు ఇది హైలైట్ అవుతుందంటే మనం ఈ పైప్ లైన్ ఏదైతే క్రియేట్ చేసామో మనం ఇక్కడ ఎటువంటి ఎగ్జిక్యూషన్ అంటే రన్ అనేది చేయలేదన్నమాట. రన్ చేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది, బట్ రన్ చేయకపోతే మనం మాన్యువల్ గా సేవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకటి బ్లాక్ రౌండ్ సర్కిల్ ఉంది కదా, అంటే ఇంకా ఈ పైప్ లైన్ అనేది సేవ్ చేయలేదు అని మీనింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రన్ అని క్లిక్ చేస్తే చూడండి, సేవ్ అండ్ రన్ అని. ఓకే, సో you have unsaved changes. If you continue, the pipeline will be saved and run. ఓకే, అంటే మనం పైప్ లైన్ రన్ చేసేటప్పుడు సేవ్ చేయాలా ఉన్నట్టు అడుగుతుంది అన్నమాట. అప్పుడు మనకి అలా కాకుండా ఇక్కడ సేవ్ అని చేసాను అనుకోండి, చూడండి ఇక్కడ ఇక్కడ బ్లాక్ సర్కిల్ మీద పోతుంది. అంటే నథింగ్ బట్ ఏదైతే మనం ఈ పైప్ లైన్ లో చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని కూడా సేవ్ అయినాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ వెళ్తాను. రన్ ఎక్కడ కూడా సేవ్ అడగటం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి పాపప్ బాక్స్ కానీ అదేం రాదు. ఓకే, సో దాని తర్వాత హోమ్ లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. ఓకే, సో నేను వీటి గురించి ఆల్రెడీ మీకు వీడియో కూడా చేయడం జరిగింది అనమాట, చూడొచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, అలానే సో యూజ్ టెంప్లెట్ అనమాట. మనకి ఆల్రెడీ బిల్ట్ ఇన్ టెంప్లెట్స్ ఉంటాయి, మీకు ఏదైతే కావాలో అదైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి యాక్టివిటీస్, ఎక్స్ప్రెషన్స్, పారామీటర్స్, వేరియబుల్స్ తెలిస్తే ఆటోమేటిక్ గా మనం ఏం చేయొచ్చు అనమాట. మనం ఎటువంటి టెంప్లెట్ అనేది ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఫైనల్ గా ఇంకేం డిస్కస్ చేస్తున్నాం అంటే సేవ్ యాజ్ ఆప్షన్ అన్నమాట. ఓకే, అంటే వీటితోటి మనం కొత్తగా ఇంకొక డేటా పైప్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, సేవ్ యాజ్. సో ఇక్కడ మనం పేరు ఇద్దాం, నెక్స్ట్ ఫ్యాబ్రిక్. ఓకే, సో డెమో పైప్ లైన్ ఫ్యాబ్రిక్ ఏ వర్క్ స్పేస్ లోకి మీరు సేవ్ చేయాలనుకున్నాం. ఓకే, సో ఏదైనా టెస్ట్ వర్క్ స్పేస్ లేకపోతే సేల్స్ రిపోర్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ అనే వర్క్ స్పేస్ లోకి ఈ పైప్ లైన్ అండి సో నేనైతే సేవ్ చేయాలనుకున్నాను. చూద్దాం, మొత్తం ఉంది కదా. సో ఓకే, సో సేవ్. సో unable to pay because it is disabled organization. I think ఒక నిమిషం. సో సేవ్ యాజ్. ఓకే, అంటే డిఫరెంట్ వర్క్ స్పేస్ కి మేబీ మనం అడ్మిన్ లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అయితే విత్ ఇన్ సేమ్ వర్క్ స్పేస్ లో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చూడొచ్చు, డెమో పైప్ లైన్ కాపీ వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఇలా మీరు చూడొచ్చు, ప్రీవియస్ వన్ వచ్చేసరికి డెమో పైప్ లైన్, అండ్ ఇది వచ్చేసరికి లేటెస్ట్ గా మనం ఏదైతే ఉందో అదనమాట.
ఇలా అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయకుండా మనం అయితే ఇలా కూడా సేవ్ యాజ్ అన్ ఆప్షన్ ద్వారా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే నేను డేటాలో జెంటులో కూడా చెక్ చేశాను, బట్ సేవ్ యాజ్ ఆప్షన్ అనేది ఇంకా రాలేదన్నమాట. మేబీ సో నెక్స్ట్ మంత్ లో రావచ్చు అని అనుకుంటున్నాను. సో చూడాలి ఏంటనేది, ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటనేది కూడా యూ విల్ ట్రై టు అండర్స్టాండ్. అలానే ఇంకొక ఆప్షన్ ఏమొచ్చిందంటే మనకి, ఆప్షన్ కాదు పేరు మార్చారనమాట మైక్రోసాఫ్ట్ లో. ఏంటిదంటే క్రియేట్కి వెళ్తున్నాను ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మీకు డేటా సైన్స్ లో మనకి ఏముంటది, ఏఐ స్కిల్ ఉంటుంది. ఓకే, సో మీరు చూడొచ్చు ఎంఎల్ మోడల్, ఎక్స్పెరిమెంట్, నోట్బుక్, ఎన్విరాన్మెంట్, ఏఐ స్కిల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమొచ్చింది, డేటా ఏజెంట్ ప్రివ్యూ ఉంది. ఓకే, అంటే పేరు అనేది మార్చాలని నేను అనుకున్నాను. ఇంతకుముందు ఏఐ స్కిల్ ఉండేది, ఇప్పుడైతే పేరు మార్చి డేటా ఏజెంట్ అని సో వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది ఒక అప్డేట్ నేను నోటీస్ చేసింది. ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ వస్తుంటే వాటిని కూడా నేనైతే రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.